హాయ్! హలో! నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. కార్తీక మాసమంతా వ్రతదీక్షగా దీపాలు వెలిగించి మరియు కార్తీక స్నానాలు ఆచరించిన వారు మార్గశిర శుద్ధ పాడ్యమి నాడు తెల్లవారుజామున అరటి దొప్పలో దీపాలు వెలిగించి నదిలో వదిలిపెట్టి ఉద్యాపన చేసుకుని కార్తీక మాసంలో సూర్యోదయానికి ముందే నదీ స్నానము, దీపారాధన చేసిన ఫలితాన్ని తెలియచెప్పే పోలి యొక్క కథను చెప్పుకొని అక్షింతలు వేసుకుంటే మోక్షం కలుగుతుంది అని ప్రతీతి. ఇలా కార్తీక మాసం చివరికి రాగానే గుర్తుకు వచ్చే కథ పోలి స్వర్గం. ఇంతకీ ఎవరీ పోలి? ఆమె వెనుక ఉన్న కథ ఏమిటి? దానిని తలుచుకుంటూ సాగే ఆచారం ఏమిటి? అనే దానిని గురించి ఈరోజు తెలుసుకుందాం. పోలి స్వర్గం అచ్చంగా తెలుగువారి కథ. కార్తీక మాసంలోని దీపం ప్రాధాన్యతనే కాదు, ఆ ఆచారాన్ని నిష్కల్మషంగా పాటించాల్సిన అవసరాన్ని సూచించే గాథ. ఎన్ని ఆటంకాలు కల్పించినా నిర్మలమైన భక్తితో శ్రీ మహావిష్ణువును ప్రార్థించి పోలి వైకుంఠానికి చేరుకున్న రోజు పోలి స్వర్గం. పోలి వృత్తాంతం. అనగనగా ఒక ఊరిలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో 5గురు కోడళ్ళు ఉండేవారట. వారందరిలోకి చిన్న కోడలైన పోలికి చిన్నప్పటి నుంచే పూజలన్నా, వ్రతాలన్నా మహా ఆసక్తి. కానీ అదే ఆసక్తి ఆమె అత్తగారికి కంటగింపుగా ఉండేది. తనంతటి భక్తురాలు వేరొకరు లేరని ఆ అత్తగారి నమ్మకం. ఆచారాలన్నీ పాటించే హక్కు ఆమెకే ఉందన్నది ఆమె అహంభావం. అందుకే కార్తీక మాసం రాగానే చిన్న కోడలిని కాదని మిగతా కోడళ్లను తీసుకొని నదికి బయలుదేరేది. అక్కడ తన కోడళ్లతో కలిసి చక్కగా నదీ స్నానం చేసి దీపాలను వెలిగించుకొని వచ్చేది. ఈలోగా చిన్న కోడలు ఎక్కడ దీపం పెడుతుందోనన్న అనుమానంతో దీపం పెట్టేందుకు కావలసిన సామగ్రి ఏదీ ఇంట్లో లేకుండా జాగ్రత్త పడి మరీ బయలుదేరేవారు అత్తగారు. కార్తీక మాసంలో పోలి దీపం పెట్టకుండా ఉండేందుకు అత్తగారు చేసిన ప్రయత్నాలు సాగనే లేదు. ఎందుకంటే పోలి పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుంచి కాసింత పత్తిని తీసుకొని దానితో ఒత్తిని చేసేది. దానికి కవ్వానికి ఉన్న వెన్నను రాసి దీపాన్ని వెలిగించేది. ఆ దీపం కూడా ఎవ్వరికీ కనిపించకుండా ఉండేందుకు దాని మీద బుట్టని బోర్లించేది. ఇలా కార్తీక మాసమంతా నిర్విఘ్నంగా దీపాలను వెలిగించింది పోలి. చివరికి అమావాస్య రోజు రానే వచ్చింది. కార్తీక మాసం చివరి రోజు కాబట్టి ఆ రోజు కూడా నదీ స్నానం చేసి ఘనంగా కార్తీక దీపాలను వదిలేందుకు అత్తగారు బయలుదేరింది. వెళుతూ వెళుతూ పోలి ఆ రోజు కూడా దీపాలను పెట్టే తీరిక లేకుండా ఇంటి పనులన్నీ అప్పగించి మరీ వెళ్ళింది. కాని పోలి ఎప్పటిలాగానే ఇంటి పనులన్నీ చకచకా ముగించేసుకొని కార్తీక దీపాన్ని వెలిగించుకుంది. ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎంత కష్టసాధ్యమైనా కూడా ధర్మాచరణ చేసిన పోలిని చూసిన దేవదూతలకు ముచ్చట వేసింది. వెంటనే ఆమెను బొందితో స్వర్గానికి తీసుకువెళ్లేందుకు విమానం దిగి వచ్చింది. అదే సమయంలో ఇంటికి చేరుకుంటున్న అత్తగారు, ఆమె కోడళ్ళు ఆ విమానాన్ని చూచి అది తమ కోసమే వచ్చిందనుకుని మురిసిపోయారు. కానీ అందులో పోలి ఉండేసరికి హతాశులయ్యారు. ఎలాగైనా ఆమెతో పాటుగా తాము కూడా స్వర్గానికి వెళ్ళాలనుకునే ఆత్రంలో పోలి కాళ్లను పట్టుకుని వేలాడే ప్రయత్నం చేసినా ఉపయోగం లేకపోయింది. విమానంలోని దేవదూతలు పోలికి మాత్రమే స్వర్గానికి చేరుకునేంతటి నిష్కల్మషమైన మనసు ఉందని చెబుతూ వారిని కిందకు దించేశారు. ఇదే పోలి స్వర్గం కథ. ఇప్పుడు ఈ కథను తలుచుకుంటూ సాగే ఆచారాన్ని గురించి కూడా తెలుసుకుందాం. ఈ నేపథ్యం ఆధారంగా కార్తీక మాసం నెల రోజులు కార్తీక స్నానాలు చేసి తెల్లవారుజామునే దీపం పెట్టి హరిహరుల ఆరాధన, పంచాక్షరి మననంతో పునీతులైన మహిళలు ఈ మాసం ముగింపును పురస్కరించుకొని మార్గశిర శుద్ధ పాడ్యమి నాడు తెల్లవారుజామునే నదీ స్నానం చేసి ఆవు నేతిలో ముంచిన ఒత్తులను అరటి దొప్పలలో పెట్టి వెలిగించి ఆత్మస్వరూపమైన ఆ దీపాలను నదీ ప్రవాహంలో వదులుతారు. ఈ నగర జీవితంలో మనకు దగ్గరలో చెరువులు, నదులు అందుబాటులో ఉండే అవకాశం లేదు కాబట్టి టబ్బులలో ఈ దీపాలను వదిలేలా ఆచారం రూపాంతరం చెందింది. ఎందుకంటే భక్తి ప్రధానం కాబట్టి. ఇలా వదిలిన అరటి దీపాలను చూసుకుంటూ పోలిని తలుచుకుంటారు. కార్తీక మాసంలో ఏ రోజు దీపాన్ని వెలిగించలేకపోయినా కూడా ఈ రోజున 30 ఒత్తులను వెలిగించి నీటిలో వదిలితే మాసమంతా దీపారాధన చేసిన పుణ్యం వస్తుందని చెబుతారు. వీలైతే ఈ రోజున బ్రాహ్మణులకు దీపాన్ని కానీ స్వయం పాకాన్ని కానీ దానం చేస్తూ ఉంటారు.
తెలుగువారు ఇటు పోలిని, అటు దీపాన్ని కూడా శ్రీ మహాలక్ష్మి రూపంగా భావిస్తూ ఉంటారు. అందుకని చాలామంది ఈ పోలి దీపాలను అమావాస్య రోజునే కాకుండా మర్నాడు వచ్చే పాడ్యమి రోజున కూడా వెలిగించుకుంటారు. ఇది పోలి స్వర్గం వివరణ. అయితే ఈ కథను విపులంగా పరిశీలిస్తే కార్తీక మాసం దీపాలను వెలిగిస్తే బొందితో స్వర్గానికి చేరుకుంటామా లేదా అన్నది తరువాత మాట. ఆచారాన్ని పాటించాలన్న మనసు ఉన్నప్పుడు మార్గం దానంతట అదే కనిపిస్తుందని చెప్పడం ఈ కథలోని ఆంతర్యంగా చెప్పవచ్చు. భగవంతుణ్ణి ఆరాధించడానికి కావలసింది శ్రద్ధే కాని ఆడంబరం కాదని సూచిస్తుంది. అన్నింటికీ మించి అహంకారంతో సాగే పూజలు ఎందుకు కొరగానివని హెచ్చరిస్తూ ఉంటుంది అని చెప్తారు. అత్తాకోడళ్ల మధ్య సఖ్యత ఉండాలన్న నీతిని కూడా బోధిస్తుంది. అందుకనే ప్రతి కార్తీక మాసంలోనూ ప్రతి తెలుగు ఇంట్లోనూ పోలీస్ వర్గం కథ వినిపిస్తూనే ఉంటుంది అని చెప్తారు. ఈ కథ ద్వారా భగవంతునికి కావలసింది నిర్మలమైన భక్తి శ్రద్ధలు మాత్రమేనని, వారి వారి శక్తానుసారంగా భగవంతుణ్ణి ఆరాధిస్తే భగవంతుడు ప్రసన్నుడై ఎల్లవేళలా సంరక్షిస్తాడని తెలిపే కథనే పోలీస్ వర్గ దీపం అని కూడా అంటారు. కార్తీక మాసమంతా వ్రతదీక్షగా దీపాలు వెలిగించి మరియు కార్తీక స్నానాలు ఆచరించిన వారు మార్గశిర శుద్ధ పాడ్యము నాడు తెల్లవారుజామున ఉద్యాపన చేసుకోవాలి. అరటి తొప్పలో దీపాలు వెలిగించి నదిలో వదిలిపెట్టాలి. తరువాత కార్తీక మాసంలో సూర్యోదయానికి ముందే నదీ స్నానము, దీపారాధన చేసిన ఫలితాన్ని తెలియచెప్పే పోలి యొక్క కథను చెప్పుకొని అక్షింతలు వేసుకుంటే మోక్షం కలుగుతుంది అని ప్రతీతి. అంతేకాకుండా కార్తీక మాసంలో ఏ రోజు దీపాన్ని వెలిగించలేకపోయినా కూడా ఈ రోజున 30 ఒత్తులను వెలిగిస్తే మాసమంతా దీపారాధన చేసిన ఫలితం ప్రాప్తిస్తుంది అని చెప్తారు. చివరగా ఏమి చేసినా చేయకపోయినా భగవంతుని పట్ల భక్తి విశ్వాసాలు ఉంటే చాలు, ఆ భగవంతుడే మనకు తోడుగా ఉంటాడు. స్వస్తి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, లేదంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. బాగా నచ్చితే అందరికీ షేర్ చేయండి. ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.